ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా బావుంటది. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం రేపు జరిగే స్మాక్ డౌన్ టైమింగ్స్ గురించి. మనకి టైమింగ్స్‌లో చాలా డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట. మనకి రెగ్యులర్‌గానైతే 5:30కి, 6:30కి వచ్చేది. సో, లాస్ట్ వీక్ నుండి అంటే మనకి 12:30కి వస్తుందన్నమాట. రేపటి స్మాక్ డౌన్ గూడా మనకి 12:30కే వస్తది. అంటే ఈ రోజు నైటే 12:30కి స్మాక్ డౌన్ లైవ్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. చాలా మందికి కన్‌ఫ్యూజన్ అయితే ఉంది ఈ టైమింగ్స్‌లో. సో, కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు. మనకి ఈరోజు స్మాక్ డౌన్ 12:30కి స్టార్ట్ అవుతది. మిడ్‌నైట్ వస్తదన్నమాట. అండ్ మనకి ఈ స్మాక్ డౌన్‌లో మన రోమన్ రైన్స్ వస్తున్నారు. సీఎం పంక్ వస్తున్నారు. అండ్ సెత్ రాలిన్స్ కూడా వస్తున్నారన్నమాట. అండ్ అంతేకాదు మన జాక్ ఫాటు అండ్ బ్రాన్ స్ట్రోమన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ ఉంది. అండ్ మన జెలినా వేగా వర్సెస్ పైపర్ నివెన్ మధ్య ఇంకొక సింగిల్స్ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. అండ్ అలాగే జేడ్ కార్గిల్ వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య కూడా ఇంకొక సింగిల్స్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉందన్నమాట. అండ్ రేండి ఆర్టన్ కూడా వస్తారన్నట్టుగా టాక్ అయితే ఉంది. అండ్ యాస్ యూజువల్ మన కోడీ రోడ్స్ కూడా రావచ్చు రేపటి స్మాక్ డౌన్‌లో. సో, ఇవి ఇప్పటి వరకు స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్న మ్యాచెస్ అన్నమాట. సో, మనకి ఈరోజు మిడ్‌నైటే స్మాక్ డౌన్ లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. అండ్ ఇక నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో, రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఇదొక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఈ వారం జరిగే స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. అంటే ఈరోజు స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీక్ జరిగే స్మాక్ డౌన్‌లో కూడా వస్తున్నారన్నమాట. ఈ 2 షో కోసం మన రోమన్ రైన్స్ అయితే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. దాని తర్వాత పరిస్థితి ఏంది? సో, మన రోమన్ రైన్స్ ఇప్పుడు 2 వారాల తర్వాత జరిగే స్మాక్ డౌన్ కోసం గూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అంటే ఏప్రిల్ 5థ్‌న జరిగే స్మాక్ డౌన్ కోసం గూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారనమాట. అండ్ అంతేకాదు ఏప్రిల్ 8థ్‌న జరిగే రా షో కోసం గూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నాడు మన రోమన్ రైన్స్. సో, ఇప్పుడు రోమన్ రైన్స్ ఈ వారం జరిగే స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీక్ జరిగే స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. అండ్ దాని తర్వాత జరిగే స్మాక్ డౌన్‌లో వస్తున్నాడు. అండ్ దాని తర్వాత జరిగే రా షోలో గూడా మన రోమన్ రైన్స్ కనిపిస్తున్నారనమాట. సో, ప్రెజెంట్ మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది రోమన్ రీన్స్ పైన. అండ్ ఇది రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో, మన బ్రాక్ లెస్నర్ పైన ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా రోజులవుతుంది మన బ్రాక్ లెస్నర్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ చూడక. సో, ఇదే క్వెషన్‌ని మన బ్రాక్ లెస్నర్‌ని అడిగినారన్నమాట. సో, మీరు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెడతారా అని ఈ క్వెషన్‌ని మన బ్రాక్ లెస్నర్‌ని అడిగినప్పుడు మన బ్రాక్ లెస్నర్ ఏమన్నాడంటే వి విల్ సీ అని మన బ్రాక్ లెస్నర్ ఈ మాట చెప్పిండన్నమాట. అంటే ఫ్యూచర్‌లో చూద్దాం అన్నట్టుగా మన బ్రాక్ లెస్నర్ అన్నాడు. ఇప్పుడు ఒకవేళ మన బ్రాక్ లెస్నర్ ఫ్యూచర్‌లో డబ్ల్యూడబ్ల్యూఈలో రాకపోయుంటే అంటే వచ్చే ఛాన్స్ లేకుంటే మన బ్రాక్ లెస్నర్ డైరెక్ట్‌గా రాడనే చెప్పేవాడు. సో, ఇప్పుడు చూద్దాం అన్నట్టుగా అన్నాడంటే కంపల్సరీగా మన బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, మరి మీరేమంటారు? మీరు బ్రాక్ లెస్నర్ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారా? చేయరా? సో, ఇంకా ఆ కేస్ అనేది సాల్వ్ అవ్వలేదు. వన్స్ ఆ కేసు సాల్వ్ అయితే కంపల్సరీ మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెడతారు. దాంట్లో నో డౌట్. ఇప్పుడు బ్రాక్ లెస్నర్ కూడా ఇన్ ఫ్యూచర్‌లో చూద్దాం అన్నట్టుగా ఆన్సర్ అయితే ఇచ్చిండన్నమాట. సో, ఇది బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. సో, మన సెత్ రాలిన్స్ అంటే ఇప్పుడు మనకి WrestleMania 41లో రోమన్ వర్సెస్ సెత్ వర్సెస్ పంక్ మ్యాచ్ జరుగుతుందన్న ఒక క్లారిటీ అయితే ఉండింది. అండ్ ఈ మ్యాచ్ మనకి మెయిన్ ఈవెంట్‌లోనే జరుగుతదన్న టాక్ అయితే ఉంది గదా! సో, ఈ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదు. చాలా హై పొటెన్షియల్ ఉన్న మ్యాచ్. ఈ మ్యాచ్ కంపల్సరీగా మెయిన్ ఈవెంట్‌లో జరగాలని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. బట్ మన సెత్ రాలిన్స్ అయితే ఈ పంక్ వర్సెస్ సెత్ వర్సెస్ రోమన్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో జరగాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. అంటే దీంట్లో ఇంటెన్షన్ ఏందంటే, ఇప్పుడు ఈ మ్యాచ్ గనుక మెయిన్ ఈవెంట్‌లో జరిగితే సీఎం పంక్ మెయిన్ ఈవెంట్‌ని చేసిన వాడవుతాడు. రెస్ల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసిన వాడవుతాడు. సో, దానికోసమే సెత్ రాలిన్స్ ఈ విధంగా అంటున్నారని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. సో, చూడాలి మరి ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదా? లేదంటే నైట్ స్టార్టింగ్‌లో జరుగుతదా అనేది చూడాలన్నమాట. అండ్ అంతేకాకుండా మన డబ్ల్యూడబ్ల్యూఈ టిఫనీ స్టాటన్ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ మ్యాచ్ కార్డ్‌ని అంటే గ్రాఫిక్ కార్డ్‌ని సెట్ చేసిందన్నమాట. రీసెంట్‌గా మన జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కార్డ్‌ని సెట్ చేసింది. అండ్ ఈరోజు మన టిఫనీ స్టాటన్ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ మధ్య మ్యాచ్ కార్డ్‌ని అంటే గ్రాఫిక్ కార్డ్‌ని సెట్ చేసిందన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అంతేకాకుండా బెక్కీ లించ్ రిటర్న్ గురించి మాట్లాడితే సో, మనకి WrestleMania 41 లోపు ఈ టైం లోపు బెక్కీ లించ్ రిటర్న్ చేస్తదన్న రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఇంతవరకైతే రాలేదన్నమాట. రిటర్న్ చేయలేదు బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ ఇప్పుడు బెక్కీ లించ్ WrestleMania 41 కంటే ముందు రాకపోతే కంపల్సరీగా WrestleMania 41 తర్వాత వస్తదని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, చూడాలి మరి బెక్కీ లించ్ ఎప్పుడు వస్తదో. అండ్ ఇల్జా డ్రాగనవ్ కూడా WrestleMania 41 తర్వాత వస్తారన్న టాక్ అయితే వినిపిస్తుంది. సో, నెక్స్ట్ మాట్లాడదాం మన సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ గురించి. సో, ఈ మ్యాచ్ ఈ సంవత్సరంలో కంపల్సరీగా జరుగుతదంట. సో, మన సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. అంతా మంచిగుంటే ఈ మ్యాచ్ మనకి
మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జరగొచ్చని మనకి ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో చూడాలి మరి. మనకి జాన్సన్ అండ్ సీఎం పంక్ మధ్య ఒక స్టోరీనైతే చూపించినారు. ఎలిమినేషన్ చాంబర్‌లో చూపించినారు. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారన్నమాట. మన జాన్సన్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్‌లో. సో చూడాలి మరి జాన్సన్ ఛాంపియన్ అవుతాడా? ఛాంపియన్ అయిన తర్వాత సీఎం పంక్‌తో ఫైట్ చేస్తాడా అనేది. సో ఇప్పుడు సీఎం పంక్‌తో జాన్సన్ ఫైట్ చేస్తే ఇప్పుడు సెత్ రాలిన్స్‌తో అండ్ రోమన్ రీన్స్‌తో ఫ్యూడ్ WrestleMania 41లో ఎండ్ అవుతదా? ఎండ్ అయిన తర్వాత మన సీఎం పంక్ జాన్ సీనాతో ఫైట్ చేస్తారా? సో మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ప్లాన్స్ చేస్తుందంట సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్‌ని. సో చూద్దాం మరి అది మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జరుగుతదా? లేదంటే సమ్మర్ స్లామ్‌లో జరుగుతదా? సో మనకి సమ్మర్ స్లామ్‌లో సీఎం పంక్‌కి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నట్టుగా టాక్ అయితే ఉండింది. సో మనకి మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగొచ్చు అన్నట్టుగా టాక్ అయితే వినిపించింది. బట్ చెప్పలేం. దానిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ కంపల్సరీగా జరుగుతదంట.